సో ఈ వీడియో వచ్చేసి డిఫరెన్షియల్ ఆప్ యాంప్. సో డిఫరెన్షియల్ అంటే ఏం లేదు, మనం 2 వోల్టేజ్ అప్లై చేస్తే ఆ రెండింటి డిఫరెన్స్ అనేది అవుట్పుట్లో రావాలి. సపోజ్ V1 V2 అప్లై చేస్తే మన అవుట్పుట్లో V2 మైనస్ V1, V2 అంటే పాజిటివ్కి ఇచ్చింది నాన్ ఇన్వర్టింగ్కి, V1 అంటే ఇన్వర్టింగ్కి ఇచ్చింది. సో అవుట్పుట్ వచ్చేసి V2 మైనస్ V1 అనేది రావాలి. సో దానికి దిస్ ఈస్ అవర్ circuit for which we have to find the differential voltage. దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ త్రూ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ R2 ఇచ్చాము, ఇన్వర్టింగ్ సైడ్కి V1 ఇచ్చాం, నాన్ ఇన్వర్టింగ్కి V2 ఇచ్చాం. మన అవుట్పుట్ మాత్రం V2 మైనస్ V1 రావాలి. సో మీరు ఏ సర్క్యూట్ సాల్వ్ చేసినా కానీ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీ కెన్ అప్లై సూపర్ పొజిషన్ టు ది ఆప్ యాంప్స్. అంటే ఇక్కడ V1 V2 ఉంది కదా, సో మనం సూపర్ పొజిషన్ అప్లై చేసి రీడ్రా చేసుకుంటే సర్క్యూట్స్, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి VO1 ఫస్ట్ టైం, అండ్ ఇక్కడ సెకండ్ టైం వచ్చేసి VO2 అవుట్పుట్. సో సూపర్ పొజిషన్ చేస్తే ఇక్కడ ఒరిజినల్ అవుట్పుట్ Vout ఈక్వల్ టు VO1 ప్లస్ VO2 అవుతుంది. దిస్ ఈస్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఆప్ యాంప్స్. అందులో సూపర్ పొజిషన్లో మీరు చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే ఇక్కడ V1 V2 ఉంది. సో ఫస్ట్ V1 వోల్టేజ్ ఉన్నట్టు తీసుకోండి. నెక్స్ట్ ఈ సెకండ్ టెర్మినల్కి గ్రౌండ్ చేసేయండి. అప్పుడు మన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే దిస్ ఈస్ ఇన్వర్టింగ్. సో అవుట్పుట్ ఈస్ మైనస్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ R2 బై R1 ఇంటూ V applied voltage. What is that? V1 is applied voltage. ఇది VO1 అండ్ ఇది ఫస్ట్ సర్క్యూట్. అండ్ సెకండ్ ఏంటంటే ఈ టైంలో V2 ఇవ్వాలి అండ్ అదర్ టెర్మినల్ V1 ఇనిషియల్గా ఉండే V1ని గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మన అవుట్పుట్ ఎంత అవుతుంది? దిస్ ఈస్ ఏ నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్కి ఇన్పుట్ టు అవుట్పుట్ రిలేషన్ ఎట్లా ఉంటుందంటే VO2 ఈక్వల్ టు 1 ప్లస్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దట్ ఈస్ R2 బై R1 ఇంటూ అప్లైడ్ వోల్టేజ్ V2. ఇప్పుడు మన Vout ఏంటి? VO1 ప్లస్ VO2 ఇక్కడ సప్లై చేస్తే we get Vout as this minus R2 by R1 V1 plus 1 plus R2 by R1 ఇక్కడ V2. ఓకే, దిస్ ఈస్ అవర్ అవుట్పుట్ వోల్టేజ్. లెట్ ఇట్ బి 2 అండ్ ఇక్కడ ఫస్ట్ మనం చేసుకుంది లెట్ ఇట్ బి 1. ఈ రెండు కంపేర్ చేయండి. వాట్ ఏదైనా అబ్జర్వ్ చేస్తారా ఈ రెండిట్లోకి వెళ్ళి? ఫ్రమ్ 1 and 2 ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది, నెగిటివ్ సింబల్ మైనస్ V1 ఉంది. సో మరి ఈ ఫామ్ని ఈ ఫామ్కి కన్వర్ట్ చేయాలంటే డిఫరెన్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈ 1 ప్లస్ R2 బై R1 లా కన్వర్ట్ కావాలి. సో మనకి ఇప్పుడు జనరల్గా Vout ఈక్వల్ టు ఎంత? V2 మైనస్ V1 విత్ సమ్ K. ఆ Kని మనం అడ్జస్ట్ చేసుకొని వీ క్యాన్ సెట్ ఇట్ యాజ్ K ఈక్వల్ టు 1 హౌవెవర్. సో దీన్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే 2 and 2ని 3 ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనకు వచ్చేది ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ V2 దిస్ గెయిన్ ఆఫ్ వెన్ V2 ఈస్ ఇన్పుట్. ఇందులో ఈ గెయిన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ సమ్ మ్యానిపులేషన్ సచ్ దాట్ హియర్ వీ గెట్ R2 బై R1. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇదే సర్క్యూట్ని మళ్ళీ రీడ్రా చేస్తాను. ఇక్కడ సేమ్ సర్క్యూట్ ఐ విల్ రీడ్రా విత్ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్. దిస్ ఈస్ అవర్ R2. ఇక్కడ నేను చేసే మోడిఫికేషన్ ఏంటంటే హియర్ వీఆర్ అప్లయింగ్ V2.
ఈ V2ని మళ్ళీ ఇక్కడ ఒక R1 రెసిస్టర్ పెట్టాను, అండ్ ఇక్కడ ఇంకొక R2 రెసిస్టర్ పెట్టేసి ఐ కనెక్టెడ్ దిస్ టు గ్రౌండ్ అగైన్. ఈ వోల్టేజ్ ఇచ్చాను, ఇక్కడ V+ దగ్గర ఇచ్చాను. లెట్ ఇట్ బి V1, లెట్ దిస్ బి V2, V1 డాష్, V2 డాష్. సో ఈ V2 డాష్ అనేది మనం ఇన్పుట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో నేను మీకు వోల్టేజ్ డివైడర్ రూల్ చెప్పాను, అండ్ ఇఫ్ నాట్ ఐ విల్ డిస్క్రిప్షన్లో పెడతాను. వోల్టేజ్ డివైడర్ రూల్ వాచ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్కి యూజ్ అవుతుంది వోల్టేజ్ డివైడర్ రూల్. సో వోల్టేజ్ డివైడర్ రూల్తో చూస్తే మనకి ఇక్కడ V+ ఈక్వల్ టు హియర్ V+ ఈక్వల్ టు ఈ మొత్తం గ్రౌండ్ కాబట్టి వీ క్యాన్ టేక్ దిస్ యాజ్ V2 డాష్ ఆర్ V+. ఆ V+ వోల్టేజ్ ఎంత అంటే R2 దీనిలో ఉన్న రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ అప్లైడ్ వోల్టేజ్. సింపుల్, ఏం లేదు. మనం ఏ పాయింట్ సిరీస్లో ఒక సిరీస్లో సమ్ 2 to 3 రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక రెసిస్టర్ యొక్క వోల్టేజ్ డ్రాప్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఏ వోల్టేజ్ యొక్క డ్రాప్ కనుక్కోవాలో వి విల్ పుట్ దట్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ రిమైనింగ్ ఆల్ ద సిరీస్ రెసిస్టెన్స్ విల్ బీ ఇన్ డినామినేటర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి వోల్టేజ్, అవర్ వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ విల్ బి హియర్. సో దిస్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ V2 దగ్గర ఇప్పుడు V2 డాష్ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు V2 డాష్. ఇక్కడ V2 డాష్ ఇక్కడ రీప్లేస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ V2 అప్లై చేసాము, బట్ ఇక్కడ మనం V2 అప్లై చేయలేదు. ఇక్కడ V2 డాష్ ఆర్ V+ అప్లై చేసాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ V2 we will replace V2 dash. So V output 2 equal to 1 plus R2 by R1 into R2 by R1 plus R2. So ఇది R2 by R1 plus R2 ఇది ఇక్కడ వచ్చేసి V2. సో V అవుట్పుట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే R1 ప్లస్ R2 బై R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఇంటూ V2. సో దిస్ విల్ బి గెట్ క్యాన్సల్డ్ అండ్ our VO2 విల్ బి ఈక్వల్ టు R2 బై R1 ఇంటూ V2. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ సూపర్ పొజిషన్ థీరం అప్లై చేస్తే వీ విల్ గెట్ V అవుట్ ఈక్వల్ టు VO1. ఇది VO1 వీఆర్ నాట్ చేంజ్డ్, సూపర్ పొజిషన్లో వీ హ్యావ్ నాట్ చేంజ్డ్ ద సర్క్యూటరీ. దట్ ఈక్వల్ టు మైనస్ R2 బై R1 V1 ప్లస్ ఇక్కడ ఈ సూపర్ పొజిషన్ యాక్చువల్ సూపర్ పొజిషన్, బట్ మన మాడిఫికేషన్ మన డిఫరెన్షియల్ రావడానికి వీ మాడిఫైడ్ ది VO2. దిస్ ఈస్ VO2. దీన్ని మనం మాడిఫై చేసాం, కొంచెం మాడిఫై చేసిన వచ్చింది అవుట్పుట్ వోల్టేజ్ VO2 R2 by R1 V2, R2 by R1 V2. సో Vout ఈక్వల్ టు R2 by R1 ఇంటూ V2 మైనస్ V1. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చూస్ R1 ఈక్వల్ టు R2 మనకి డిఫరెన్షియల్ వోల్టేజ్ రావాలంటే. సో అట్ దట్ టైమ్ వీ గెట్ Vout ఈక్వల్ టు V2 మైనస్ V1 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇది డిఫరెన్షియల్. సో ఈ సర్క్యూటరీ ఇది ప్లస్ ఇది సూపర్ పొజిషన్, ఇది కాదు, ఎందుకంటే వీ మాడిఫైడ్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ టు గెట్ ది or to change this one into R2 by R1. So this is a differential op-amp, and in next video we will discuss how op-amp will work as a differentiator. This is differential subtraction, and next video is about differentiator.